ప్రజెంట్ గవర్నమెంట్ మీద వైసీపీ స్టాండ్ స్పెషల్ ఇప్పుడే చెప్పాను కదా 170 నియోజకవర్గాల ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ పార్టీ మా అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండ్ ఒకటే ఉంది. అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద గత ఎన్నికల్లో ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ వెంకటగిరి డెవలప్మెంట్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు. గత ఎన్నికల్లో ఎప్పుడూ లేదు. ఎవరు వైసీపీ కానీ టీడీపీ రెండు ఓకే ప్రజెంట్ ఆ మేనిఫెస్టోల డెవలప్మెంట్ ప్రజెంట్ వైసీపీ స్టాండ్. ఎవరికి మేనిఫెస్టో? వైసీపీ మేనిఫెస్టో. టీడీపీ మేనిఫెస్టో మీద వైసీపీ జవాబు చెప్తుంది. మీరు క్లారిటీగా రావాలా. చాలా గ్యాప్ వచ్చిందన్నమాట. కొంచెం టచ్ పోయింది. నేను ఒకటే చెప్తా, ప్రజల పక్షాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిలబడుతున్నాం అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందర ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కూటమి ప్రభుత్వం తరఫున 3 పార్టీలు కలిసి ఉన్న కూటమి అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కానీ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోరాటం చేసిన బీజేపీ చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో మేము భాగం కాము అని చెప్పి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన కలిసే రిలీజ్ చేసింది. రేపు బాధ్యత కూడా వాళ్ళిద్దరిదే అన్నట్టు బీజేపీ చెప్పగానే చెప్పింది. ఇది స్టేట్ లెవెల్లో జరిగింది. మేనిఫెస్టోని అనుసరించి ఇచ్చిన హామీలు కానీ మాటలు కానీ ఇది కట్టుబడి ఉంటాం అనేది మేనిఫెస్టో. మాకు ఓటేయండి, మేము ఇది మీకు అందిస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. 19లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి 4 పేజీల మేనిఫెస్టో, ముందర 400 పేజీల పుస్తకాలు ఉండేవి. 4 పేజీల మేనిఫెస్టో పెట్టి మీరు మీ అందరి దగ్గర ఉంటుంది, కావాలంటే నేను సప్లై ఇస్తా, దాంట్లో ఏది చేయలేదో చెప్పండి. 90% పైన చేశారు. 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. సో ఇప్పుడు కూడా 2 పార్టీలు ఇచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు అది సంక్షేమ పథకాలు అంటారు, ఏదైనా హామీలు అంటారా, అది నెరవేర్చాలి. అప్పుడు తెలుగుదేశాన్ని అడగడానికి లేదు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చింది. సో వాటి హామీలు, కూటమి ప్రభుత్వం యొక్క హామీలు వారు ఏదైతే చెప్పారో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారో అది నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని ప్రశ్నించేది ప్రజల తరఫున ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మేనిఫెస్టో అంటే. ఇప్పుడు మీరు వెంకటగిరి అన్నారు. వెంకటగిరిలో అప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా నేను ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని మా ప్రభుత్వం వచ్చినా నన్ను గెలిపించినా నేను ఈ వెంకటగిరి నియోజకవర్గాన్ని చేస్తాను అని కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. అలాగే తెలుగుదేశం తరఫున నిలబడ్డ అభ్యర్థి ఇచ్చాడు. ఇవి మీరు ఒకవేళ దాన్ని మేనిఫెస్టో ఫార్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ అంటే అలాగే అన్నాం. గెలిచింది తెలుగుదేశం అభ్యర్థి, మరి నెరవేర్చాల్సిన బాధ్యత ఏ మేనిఫెస్టో ఉందంటారు? ఆ అభ్యర్థి యొక్క మేనిఫెస్టో. దాన్ని నన్ను అడిగితే రాష్ట్రంలో అధికార పార్టీ మేనిఫెస్టో అమలు చేసేదానికి మేము ప్రజల పక్షాన పోరాడతామంటున్నారు. అదేవిధంగా వెంకటగిరిలో మేనిఫెస్టో కోసం అమలయ్యేదానికి మీరు వైసీపీ తరఫున పోరాడతారా లేదా? తప్పకుండా. ఇప్పుడు ఆత్తూరుపాడు ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది.
ఆల్రెడీ పలు సందర్భాల్లో అడిగాను. సో ఏ సబ్జెక్టు ఎప్పుడు ఎత్తాలా, ప్రజలు ఏది కోరుకుంటున్నారు దాన్ని బట్టి మేము ప్రజల తరఫున ఎప్పుడు అడుగుతాం. ఆల్తూరు పార్టీ ఎందుకు ఇంకా టికెట్ చేయలేదని దక్కిల్ ప్రజలు అడుగుతా ఉన్నారు, దాన్ని మేము రేజ్ చేశాం. రింగ్ రోడ్ అన్నారు, ఇంకా హామీలు ఉన్నాయి, నాకు కూడా తెలుసు ఏమేమి ఉన్నాయో. ప్రజల ప్రకారం వాళ్ళ గొంతుకై మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రశ్నిస్తుంది. ఇంకేమన్నా ఉందా? వెంకటగిరి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవిశ్వాసం. వెంకటగిరి పట్టణంలో వైసీపీ పార్టీ రూలింగ్ ప్రజెంట్ మీరన్న మాటలు నెరవేరుతున్నాయి సార్. వెంకటగిరి పురపాలక సంఘం మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్. కుట్రతో కుతంత్రాలతో దొడ్డిదారిన దింపేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. కానీ ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది, అది మీకు తెలుసు. ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? తెలుగుదేశం చేతిలో ఉంది. ఎమ్మెల్యే గారు తెలుగుదేశం అభ్యర్థి, వారు నియమించుకున్న ఆఫీసర్లు ఉంటారు. ఏ ప్రపోజల్ పెట్టినా అభివృద్ధి కోసం, మంచి కోసం దానికి అడ్డుపుల్ల వేయాలి, దాన్ని అడ్డుకొట్టాలనే కృతనిశ్చయంతోనే ఈ ప్రభుత్వం ఉంది. మేము సరే మీరు మంచి పని చేయండి, ఎమ్మెల్యే గారికి మీ ద్వారా కూడా తెలియజేసిన, వెంకటగిరి టౌన్కి మీరు మంచి చేయండి, మేము సహకరిస్తామని చెప్పిన. పోయినసారి చెప్పారు. ఏ సందర్భంలో అవినీతి జరుగుతుంది నిరూపిస్తే రాజీనామా చేస్తారంటే అక్కర్లేదండి, ప్రజలు ఎన్నుకొని గెలిపించారు మిమ్మల్ని, దాని ప్రకారం ప్రజల కోసం 4 మంచి పనులు చేయండి. ప్రజల కోసం 4 మంచి పనులు చేయడం అంటే ఏంటి? మన జోబుల నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంని ఒప్పించి మన అసెంబ్లీ పరిధిలో ఉన్న పనులు సాకారం చేయటం, మన ఇచ్చిన హామీలు మీరు అన్నట్టు పర్సనల్గా ఈ అసెంబ్లీకి సంబంధించిన హామీలు ఎదుర్కొంటే దాన్ని పట్టుబట్టి సాధించుకోం, ఫండ్స్ తీసుకుని రావు. దానికి మేము సహకరిస్తామన్నాం. మీరు వెంకటగిరి పురపాలక గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తాను. అమృత్ 2.0లో 110 కోట్లకి 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు ఆల్తూర్పాడులో ప్రాజెక్ట్ ఆగడానికి కారణం ఆయన, నేను వెలిగెత్తి చెప్పాను, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. అమృత్ 2 సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చేది, దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఎందుకు జరగలేదు అంటే అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారే. నేను 1 సంవత్సరం కాలం ఇన్ఛార్జిగా ఉంటే దాన్ని డిపిఆర్ రెడీ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చి 30 సంవత్సరాలు అయింది. నేదురుమల్లి రాజలక్ష్మి మంత్రిగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారు, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు, అండర్ గ్రౌండ్ పైపులు వేశారు. ఆ అండర్ గ్రౌండ్ పైపులు 30 సంవత్సరాల టైం అయింది కాబట్టి మార్చడానికి, టౌన్ పెరిగింది కాబట్టి కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కొంచెం రీఫర్బిష్ చేయడానికి ఈ అమృత్ కింద 110 కోట్లు రెడీగా ఉంది. దాని మీద పని చేయండి, మేము సహకరిస్తాం. క్రెడిట్ మీరే తీసుకోండి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, దాని మీద పని చేయండి. క్రెడిట్ మీకే ఇస్తాం, మేము సహకరిస్తాం, మా కౌన్సిలర్స్ అందరూ సహకరిస్తారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి?
కౌన్సిలర్ సహకరిస్తారని మీరు అంటున్నారు. ఇటీవల ఒక సందర్భంలో ఎమ్మెల్యే గారు గెలిచిన 25 మంది కౌన్సిలర్లు వెంకటగిరి ప్రజలను మోసం చేస్తున్నారు, మున్సిపల్ అజెండాలో ఏ తీర్మానానికి ఆమోదం తెలపడం లేదని ప్రౌఢ వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ పార్టీ తరఫున ఏ ఒక్క చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ మాట్లాడకపోవడానికి కారణం? ఇది మరీ బాగుంది. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలా, మీరు మాట్లాడదంటే మాట్లాడకూడదు. ఇప్పుడు కూర్చోబెట్టారు. ప్రజలను మోసం చేస్తున్నారని ఒక అపవాదం మీరు చేశారు. ఆయన వేస్తానంటే మాట్లాడిన ప్రతిదానికి కౌంటర్లు ఇచ్చుకుంటా పోతారా? ఎవరో ఏదో మాట్లాడతారు, ఎమ్మెల్యే గారే అయ్యుండొచ్చు అన్నారు, రేపు మా కౌన్సిలర్స్ మాట్లాడతారు, మళ్ళీ ఆయన జవాబు ఇస్తాడా? ఇప్పుడు నేను మాట్లాడినా నా దానికి ఆయన జవాబు ఇస్తాడా, లేకపోతే పక్కన ఉండేవాడికి ఎవరైనా జవాబు ఇస్తారా? మీరు చెప్పండి. మీరు ఒప్పుకుంటారా? మీరు కవర్ చేస్తారా? నేను చెప్పిన దానికి ఎమ్మెల్యే గారే మాట్లాడాలా? మీరు అదే తీసుకొని రండి. ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడల్లా నేను మాట్లాడతా, నేను జవాబు ఇస్తా. మొన్న పోటీలో దిగింది నేనే కదా. నేను చెప్పిన దానికి ఆయనే మాట్లాడమనండి, మీరే పోతారు కదా. మళ్ళీ ఇంకెవరెవరో మాట్లాడితే ఎట్లా? వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని అంటారు, మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు నేనంటా. ఎవరెవరో మాట్లాడితే ఎట్లా? సహకరిస్తున్నాము అని నేను అంటున్నా. అవిశ్వాస తీర్మానం పెట్టిన దాన్ని వీగిపోయేటట్టు చేసింది ఎవరు? నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన. మీకు ఆ క్లారిటీ ఉంది కదా. ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నేనే చెప్తున్నాను కదా. ఇంకంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలా? ఆయన చెప్పాడు. మీకు ప్రూఫ్ ఉందా? నేను అడగతా కదా మిమ్మల్ని. ఏది క్లియర్ చేయలేదు. అభివృద్ధికి అడ్డంకం అన్నారు కదా. ఎమ్మెల్యే గారు ఏ ప్రాజెక్ట్ తీసుకువస్తే, ఏ పథకం తీసుకువస్తే దేనికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు చెప్పండి. సవాల్ చేస్తుందా? ఈ అజెండాలో పెట్టిన ఏ పాయింట్ ని రిజెక్ట్ చేశారు మా కౌన్సిలర్స్, దేనికి అడ్డుపడ్డారు ఆయన చెప్పాడు అంటున్నారు. మీరు అడగాల. జర్నలిస్ట్ గా మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నా. ఒక మాట చెప్పారు, మీరే అడుగు ఉండాలా. సార్ దేనికి అడ్డుకొట్టారు? అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి దీనికి అడ్డుకొట్టారంట అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఎమ్మెల్యే గారు అడ్డుకొట్టారని చెప్పారు, దానికి జవాబుగా కౌన్సిలర్స్ మాట్లాడలేదు. అసలు పాయింట్ కౌన్సిలర్స్ మాట్లాడలేదు అనేది కాదండి. అసలు పాయింట్ ఏంటంటే దేనికి అడ్డుకొట్టారు, ఏ పాయింట్ మీద మా కౌన్సిలర్స్ వ్యతిరేకించారు, ఏ పాయింట్ లేదని నేను చెప్తున్నా. లేదా మీరు నాకు చెప్పండి, ఇదిగో ఈ పాయింట్ మీద మీ కౌన్సిలర్స్ అడ్డుకొట్టారు, అభివృద్ధిని అడ్డుపడ్డారు, మీరు చెప్పండి. 42 లక్షలు మొన్న అర్జెంటుగా బిల్లు పెడితే జీతాలు కూడా సరిగా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా టౌన్ కోసం, జాతర కోసం క్లియర్ చేసిన ఘనత అడ్డుపడకుండా మా కౌన్సిలర్స్. వాళ్ళకి దర్శనం కూడా కల్పించకుండా చేసిన ఘనత తెలుగుదేశం. ఇది ఏం చెప్తారు? మాట్లాడమనండి. ఏ అభివృద్ధికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు మాట్లాడమనండి. ప్రతిదీ కౌన్సిలర్సే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం తరఫున మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా. కింద లెవెల్ ఎవరిని చెప్తారు? మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక మాట చెప్పినప్పుడు దాని ప్రూఫ్ చూపించమనండి. నా దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాం కదా, మీరు కూడా నేర్చుకోండి. అభివృద్ధికి ఆటంకపడుతున్నారు, ఎక్కడ అడ్డుపడ్డారు సార్? ఏదైనా కాగితం ఆయన పిఆర్ ద్వారా తీసుకోండి. మీరు ఏ పాయింట్లో అడ్డుపడ్డారో నా దగ్గర తీసుకొని రండి. చెప్పాను కదా, 50 లక్షలు మొన్నంత 40 లక్షలు 50 లక్షల గవర్నమెంట్ ఇచ్చింది, పోయిన సంవత్సరం ఇచ్చింది. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు?
అసలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఇది ఎట్లా వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా వచ్చింది? జాతర రాష్ట్ర పండుగ అయింది కాబట్టి. రామకృష్ణ గారు అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యేగా. ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, ఏ సంవత్సరం కూడా దేవాదాయ శాఖ నుంచి ₹1 రాల. నిజమా కాదా? మరి పోయిన సంవత్సరం డబ్బులు వచ్చింది, ఈ సంవత్సరం డబ్బులు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? జగన్మోహన్ రెడ్డి జాతరని రాష్ట్ర పండుగ చేశాడు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి కోరిక మీద దానివల్ల డబ్బులు వచ్చినాయి. సద్వినియోగం చేయండి. అయినా 40 లక్షలు పెట్టారు మున్సిపాలిటీ మీద బరువు. వారందరూ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు మీలాగే. వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదా. ఇచ్చారా? విఐపీలు అన్నారు, అందరూ చూశారు కదా ఎవరు విఐపీలు ఎవరు కాదు. ఎమ్మెల్యేలా, ఎక్స్ఎమ్మెల్యేలా చూసారా? వాటి జోలికి నేను కూడా పోవటంలా. అభివృద్ధికి ఆటంకం అంటే మాత్రం నేను ఒప్పుకోను. నేనే చెప్పినా ఇప్పుడు మరి ఆ స్కీమ్ ఉందో లేదో దాని గురించి తెలుసో లేదు మీ ద్వారా తెలియజేస్తుందా. వెంకటగిరి పట్టణానికి అవసరం 110 కోట్ల ప్రాజెక్ట్. దాని మీద దృష్టి పెట్టండి. మేము సహకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది, మా కౌన్సిలర్ సహకరిస్తారు, మా లీడర్లు సహకరిస్తారు. వెంకటగిరి ప్రజలకు చేయండి, మంచి పని చేయండి. సో స్టేట్మెంట్ ఇచ్చేసి దాని మీద నిలబడగలగాలి. దాని మీద మీరు కూడా ప్రశ్నించాలి.